ఇవాళ కర్ణాటకకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇగో అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు కదా, తప్పు చేయడం ఎందుకు, ఇతరులను విమర్శించడం ఎందుకు, మనం ఏం చేస్తున్నాం అనేటువంటి అంశం పైన ఏం చేసుకుంటారండి? వందల లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అధికారంలో ఉండి, సరే పార్టీకి పైసలు ఉంటాయి, పార్టీకి ఖర్చు పెడుతుందంటే వేరు విషయం, కానీ వ్యక్తిగతంగా ఈ లాలు చిలిపడి మళ్ళీ అవతలి వాళ్ళు మేమేమో న్యాయమంతులము నీతిమంతులము, అవతలి వాళ్ళు మాత్రమే అవినీతిమంతులను చేసేటువంటిది అన్నీ గంగలు కలిసిపోయినాయి కదా, అన్నీ పోయినాయి కదా, ఎటు కాకుండా అయిపోయింది కదా మీ పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్లో, కర్ణాటక కాంగ్రెస్లో ఇటు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని మార్చడానికి కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఈయన మెడకు ఉచ్చుబడ్డది పదవికి, మళ్ళీ దాన్ని ఇంకో రకంగా తీసుకోవద్దు. సిద్ధరామయ్య గారి పదవికి ఉచ్చుబడ్డట్టే లెక్క. యడ్యూరప్పను దించమని ఏ భూ కేటాయింపుల విషయంలో యడ్యూరప్ప అవినీతి పరుడని ఆయనను దించాలని కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసిందో, విమర్శించిందో, ఇవాళ అదే ఉచ్చులో స్వయంగా కాంగ్రెస్ పార్టీ పడ్డది. బీజేపీ అధికారంలో ఉండి పలానా జరిగితేనేమో దాన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. ఇవాళ మీరు చెప్తే కోర్టు చెప్పింది, ఇవాళ సిబిఐ వచ్చింది, ఈడీ వచ్చింది, అందరు ఎంటర్ అయితే ఇది బీజేపీ మమ్మల్ని వేధిస్తుంది అంటారు. ఇది ఎక్కడ అన్యాయం, ఇది ఎక్కడి పద్ధతి? సిబిఐ ఈడీ మిమ్మల్ని వేధించడం ఏంది? ఈ 14 ప్లాట్లను కేటాయించమని సిబిఐ వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి చెప్పిర్రా? మీరు సీక్రెట్గా అక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గర పోయి మీరు సిద్ధరామయ్యకు 14 ప్లాట్లు కేటాయించురి, రేపు పొద్దుగాల మేము సిబిఐ ఈడీని పంపిస్తామని అధికారుల దగ్గర పోయి ఏమని చెప్పిరా? ఇవాళ లేఖ బయటకు వచ్చింది. సిద్ధరామయ్య గారి భార్య నేను ఆ 14 ప్లాట్లను సరెండర్ చేస్తున్నా అని చెప్పేసి ఆమె ఇచ్చినటువంటి లేఖ ఇవాళ మీడియాకు బయటకు వచ్చింది. మరి ఎవరు కేటాయించినట్టు? ఆ భూమి ఎక్కడ పోయింది? ఈ కేటాయింపులు ఎందుకు జరిగినాయి? పోయినటువంటి భూమి ఎక్కడిది? కేటాయించినటువంటి ప్లాట్లు ఎక్కడివి? అందరికీ ఒకే విధంగా సమన్యాయం జరిగిందా లేదా? సిద్ధరామయ్య గారికి మాత్రమే న్యాయం జరిగిందా? ఇవాళ ఈడీ సిబిఐ వస్తుంటే సిబిఐ మా రాష్ట్రానికి రావద్దని మీరు మంత్రివర్గ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎట్లా పద్ధతి అవుతుంది? అయినా ఇవాళ సిబిఐ కేసులు వచ్చేసినాయి. కోర్టు ఆల్రెడీ దానిపైన స్పష్టంగా ఉన్నది. ప్రభుత్వం సిబిఐ రావద్దని చెప్పగలుగుతుంది, కోర్టు రావద్దని చెప్పదు కదా. కోర్టు ద్వారా సిబిఐ రావచ్చు కదా. కనీసం విచక్షణ లేకుండా తప్పు చేసిరు. దీన్ని గోడి వాళ్ళ దగ్గర సిద్ధరామయ్యను ఎప్పుడు దించేద్దామా, ఎప్పుడు నేను ముఖ్యమంత్రి అయిదామా అని డీకే శివకుమారు, ఎప్పుడు నా కొడుకును ముఖ్యమంత్రిని చేద్దామా అని మల్లికార్జున ఖర్గే గారు. దళితుడు ముఖ్యమంత్రి కావద్దా, ప్రియాంక ఖర్గేను ముఖ్యమంత్రి చేయొద్దా అనేటువంటిది రావడంతో వాళ్ళ కుటుంబం మీద కూడా అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు సిద్ధరామయ్య మల్లికార్జున ఖర్గే కొడుకు మీద, అల్లుడి మీద వేల కోట్ల రూపాయల కుంభకోణం కేసులు వచ్చేసినాయి. డీకే శివకుమార్ ఆల్రెడీ సిబిఐ కేసులో, ఈడీ కేసులో ఉన్నాడు. సో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఒకవేళ సిబిఐ కాంగ్రెస్ని కావాలని వేధిస్తుంది అంటే ఈ ప్లాట్లు కేటాయించమని సిబిఐ వాళ్ళు చెప్పిరా, బీజేపీ వాళ్ళు చెప్పిరా? మళ్ళా ఒకవేళ మీరు నిజంగా ఏ అవినీతి జరగలేదు, మేమేం చేయలేదు, చట్ట ప్రకారమే మాకు ప్లాట్లు కేటాయించారు, మేము భూమి కోల్పోయినాం కాబట్టి ఆ కోల్పోయిన భూమి కింద మాకు ఈ 14 ప్లాట్లు ఇచ్చారు అనేటువంటి మాట స్పష్టంగా చట్ట ప్రకారమే ఏ అవినీతి చేయలేదు, ఎక్కడ కూడా మేము అధికారాన్ని వాడుకోలేదనేటువంటి నమ్మకం ఉంటే అట్లనే మాట్లాడండి. మళ్ళీ ఆ ప్లాట్లను తిరిగి ఇస్తామని ఎట్లా చెప్తారు? సరెండర్ చేస్తామంటే మీరు తప్పు చేసినట్ట, మీరే ఒప్పుకున్నట్టు కదా. సేమ్ ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి విషయంలో కూడా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు కవిత 20 లక్షల వాచ్ పెట్టుకుందని ట్రోలింగ్ చేసినటువంటి వాళ్ళు, 20 లక్షలు ఎక్కడి అని చెప్పినటువంటి వాళ్ళు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు, మంత్రి కొడుకు ₹1,00,00,000 వాచ్లు తీసుకున్నాడు. ₹1,00,00,000 వాచ్ ఏంది? తీసుకున్నాడు తప్పులేదు, సంపాదించవచ్చు, సంపాదించుకోవడంలో కూడా తప్పులేదు, ₹1,00,00,000 పెట్టి కొనుక్కోవడంలో తప్పులేదు. కానీ దాన్ని కట్టాల్సినటువంటి ట్యాక్స్ ఎందుకు ఎగ్గొట్టిర్రు? ఆ ట్యాక్స్ ఎగ్గొట్టడం వల్ల తీగలాగితే డొంక కదిలినట్టుగా మీ కస్టమ్స్ ఉన్న సుంకము ఎగ్గొట్టినందుకు కదా ఇవాళ సిబిఐ, ఈడీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళందరూ వస్తున్నారు. మళ్ళీ దాన్ని ఇది రాజకీయంగా కక్ష సాధింపని ఎట్లా అంటారు? పోయి సిబిఐ అధికారులు, బీజేపీ వాళ్ళు పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి దగ్గర పోయి నువ్వు పోయి సింగపూర్ నుంచి వాచ్లు తెప్పించుకో, తర్వాత మేము సిబిఐ కేసులు పెడతామని చెప్పిరా? వాళ్ళకు వాచ్లు కొనుక్కోవాలనేటువంటి మాట చెప్పింది బీజేపీ వల్ల, సిబిఐ వల్ల, ఈడీ వల్ల. మీరు చేసినటువంటి తప్పుల్లో అడ్డంగా దొరికిపోయి నిలువుగా ఏవో మాటలు మాట్లాడితే ఎట్లా? ఇది ఎక్కడి పద్ధతి? మీరు
పద్ధతి ప్రకారం పోయి ఉంటే మీరు ఆ రోజు కస్టమ్స్ ఎగ్గొట్టకపోతే ట్యాక్స్ ఎగ్గొట్టకపోతే వాళ్ళకి అనుమానం రాకపో మీరు ట్యాక్స్ కడుతున్నారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కాంట్రాక్ట్లు చేస్తున్నారు, వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, తప్పు లేదంటున్నారు. కానీ ఇవాళ మీరు ట్యాక్స్ ఎగ్గొట్టి వందల వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కోటి రూపాయలలో ట్యాక్స్ కట్టాల్సిన దానికి ట్యాక్స్ కట్టకుండా దొంగతనంగా వాచులు తెప్పించుకొని ఇవాళ పోనీ మేము ఈ వాచులు తెప్పించుకోలేదని బహిరంగంగా ఒక ప్రకటన చేయించండి. మేము ట్యాక్స్ కట్టినాం, కస్టమ్స్ కట్టినాము, ఎక్కడ కూడా మేము దొంగతనంగా లేకపోతే తప్పుడు మార్గాలలో ఈ వాచులు తెప్పించుకోలేదని స్వయంగా మంత్రి గారు వాళ్ళ అబ్బాయి గారు ప్రకటన చేసి మేము స్వయంగా అన్ని ట్యాక్సులు కట్టినా కూడా అన్ని చట్ట ప్రకారం మేము వాచులు తెప్పించుకున్నా కూడా మా పైన కక్ష సాధింపు చేస్తుందనేటువంటి మాట స్వయంగా మంత్రి గారిని వాళ్ళ అబ్బాయి గారిని కలిసి ప్రకటన చేయించమనండి. కాంగ్రెస్ నాయకులే చెప్పండి, మీరే మంత్రిని చెప్పించండి, వాళ్ళ అబ్బాయితో చెప్పించండి, ఇగో మేము ఏ తప్పులు చేయలేదు, అన్ని పన్నులు కట్టినాము, చట్ట ప్రకారమే మాకు వచ్చినాయి, మేము ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదు, కానీ బీజేపీ వాళ్ళు మమ్మల్ని కావాలని కక్ష సాధింపు చేస్తున్నారు, కాంగ్రెస్లో పోయినందుకు బీజేపీకి రానందుకని మీరు చెప్పండి. అప్పుడు జనాలు నమ్ముతారు. మీరు తప్పులు చేసి మీ వెనుక నల్ల రంగు ఉంటే గురువు ఇందగించే సామెతలాగా తన కింద నలుపేరు కదా అన్నట్టుగా మీరు నలుపును దాచిపెట్టుకొని పైన ఎరుపు మాత్రమే కాదంటే కింద ఉన్న నలుపుని ఇంకోళ్ళు చూస్తారు కదా.